జరుగు తీసుకుంటున్నాము కదా అది తీసుకుంటున్నాం కొంచెం టోపీ కొంచెం అరే నువ్వు మధ్యలో పెట్టావా ఇట్రా వేనా వెనకరా వేనన్నా అన్న అన్న ఈరోజు నందమూరి బసవ తారక రామ పుత్రుడు నరసింహ బాలయ్య బాబు గారి 64వ జన్మదిన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో నాజల్ చౌరస్తా దగ్గర బాలకృష్ణ అభిమానుల సమక్షంలో ఘనమైన వేడుకలు నిర్వహించడం జరిగింది. అలాగే బాలకృష్ణ నిత్యం ప్రజల్లో ప్రజా సంక్షేమం కోసం ప్రజా సేవ కోసము సినీ రంగ ప్రదర్శనతో రాజకీయ సినీ నటసింహుల లెక్క హిందూపురము యాట్రిక్ బాలయ్య లెక్క ఈరోజు 3వసారి ఎమ్మెల్యేగా శాసనసభగా ఎన్నికయ్యి ఈరోజు హిందూపురంలో యాట్రిక్ వచ్చిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు 2 కలిసి వచ్చినాయి కాబట్టి అలాగే నందమూరి నరసింహ బాలయ్యకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. నందమూరి వారసుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడిగా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నటువంటి మహాలక్ష్మి గారికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడినటువంటి నారా చంద్రబాబు కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నందమూరి బాలకృష్ణ అభిమానులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బాలయ్య. నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదిన వేడుకలు ఈరోజు జగిత్యాల నడిబొడ్డున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అటు ఆంధ్రాలో 3వసారి ఎమ్మెల్యేగా హైట్రిక్ సాధించి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్న సందర్భంలో ఈ బర్త్డేకి విశిష్టత చోటు చేస్తుంది. వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి మరెన్నో ఉన్నత పదవులు చేపట్టి ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ జై బాలయ్య.